హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. శ్రీవల్లి ఎపిసోడ్ 1. హైదరాబాద్ మహానగరంలో ఒక కారు చాలా స్పీడ్గా వెళ్తూ ఉంది. అందులో ల్యాప్టాప్ పట్టుకొని కూర్చున్నాడు మన 28 ఏళ్ల హీరో ధీరజ్. అతడు స్టార్టప్ కంపెనీ పెట్టి చాలా కొన్ని రోజుల్లోనే మంచి ఎత్తుకి ఎదిగాడు. తన పేరు బిజినెస్ రంగంలో తెలిసేలా చేశాడు. ఇప్పుడు ధీరజ్కి ఒక బిగ్ ప్రాజెక్ట్ చేతికి వచ్చింది. ఆ మీటింగ్ కోసమే శ్రీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ చైర్మన్ అయిన అరవింద్ గారిని కలవడానికి వెళ్తూ ఉన్నాడు. అతడికి కంగారు, టెన్షన్స్, భయం లాంటిది ఏమీ లేకున్నా కూడా అంత పెద్ద ఆయన్ని మొదటిసారి కలుస్తూ ఉన్నందుకు చిన్న ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. మీటింగ్కి కావాల్సిన ఫైల్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ల్యాప్టాప్లో ఏదో చూస్తూ ఉన్న ధీరజ్ కార్కి వెనక నుండి ఏదో ఒక కార్ చిన్నగా డాష్ ఇవ్వడంతో అతడి ల్యాప్టాప్ కార్లో కింద పడిపోతుంది. అంతే, దెబ్బకి ధీరజ్ డ్రైవర్ అన్న అరుపుకి డ్రైవర్ గుండె నిమిషం ఆగి కొట్టుకుంటుంది. సార్, అది ఎవరో వెనక నుండి మన కార్కి డాష్ ఇచ్చారు సార్, అందుకే బ్రేక్ వేశాను అని చెమటలు కక్కుతూ చెప్పాడు పాపం ఆ డ్రైవర్. ధీరజ్ కింద పడ్డ ల్యాప్టాప్ని, ఫైల్స్ని చక్కగా నీట్గా సీట్లో పెట్టేసి అతడు వేసుకున్న కోట్ తీసేసి కాలర్ దగ్గర ఉన్న 2 బటన్స్ కూడా పీకేసి షర్ట్ హ్యాండ్స్ మడత పెట్టుకుంటూ కార్ దిగి డాష్ ఇచ్చిన కార్ దగ్గరికి కోపంగా వెళ్తూ ఉన్నాడు పిడికిలి బిగించి. హలో, కాస్త కార్ దిగండి అని తన కోపాన్ని అంతా అణిచి గ్లాస్పై తడితే రెస్పాన్స్ ఉండదు అటువైపు నుండి. అంతే, దెబ్బకి అతడికి కోపం ఎవరెస్ట్ ఎక్కేసి బల్లున ఆ కార్ డోర్ గ్లాస్ని అతడి పిడికిలితో ఒక్క గుద్దు గుద్దితే ఆ గ్లాస్ 100 ముక్కలు అయ్యి ఆ కారులో ఉన్న వాళ్ళపై పడతాయి ఆ గ్లాస్ పీసెస్. ఆ కారులో ఉన్నది ఎవరు అనేది కాస్త వంగి చూసేసరికి డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది ఒక అమ్మాయి. స్లీవ్లెస్ వైట్ కుర్తీ, బ్లాక్ జీన్స్, లీవ్ హెయిర్తో చెవులకి పెద్ద కమ్మలు పెట్టుకొని గ్లాస్ పగలడంతో భయంగా చెవులకి చేతులు అడ్డు పెట్టుకుంటుంది. అయినా కూడా ఆ గ్లాస్ పీసెస్ 2-3 ఆమె 2 చేతులకు చిన్నగా గాయాలు చేసి బ్లడ్ వస్తూ ఉంటుంది చుక్కలుగా. ఏయ్, దిగవే కార్ అన్నాడు ధీరజ్ ఆ అమ్మాయిని చూసి. నన్న అంది ఆ అమ్మాయి అమాయకమైన మొహంతో కళ్ళు టపటపా కొడుతూ తన వైపుకి వేలు చూపించుకుంటూ. దవడ బిగించి నిన్నేనే, కార్ దిగు అని అరిచేసరికి ఆ అమ్మాయి ధీరజ్ అరుపుకి ఒక్కసారిగా వణికి మెల్లిగా ఆమె వైపు నుండి డోర్ తీసుకొని దిగి ధీరజ్ వైపు వచ్చి నిలబడింది చేతులు నలుపుకుంటూ. అంతే, ధీరజ్ బాబు కోపంగా ఆ అమ్మాయి చెంప మీద గట్టిగా ఒక్కటి పీకి, ఈ రోడ్డేమైనా నీ బాబు వేశాడనుకుంటున్నావా? నీ ఇష్టానికి వస్తున్నావు, మనుషుల ప్రాణాలు తీసేస్తావా, అలా గుద్దుతున్నావు అన్నాడు కోపంగా అమ్మాయి మీదకి వెళ్ళి. ధీరజ్ కొట్టిన దెబ్బకి ఆ అమ్మాయి చెంప మీద చేయి వేసుకొని కన్నీటితో, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, నేను చూసుకోలేదు, కావాలని డాష్ ఇవ్వలేదు. అదిగో చూడండి, ఆ బైక్కి బ్రేక్స్ పడలేనట్టున్నాయి. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తున్నారు, పాప కూడా ఉంది వాళ్ళకి ప్లేస్ ఇవ్వాలని నేను కార్ లెఫ్ట్ సైడ్ తిప్పేసరికి మీ కార్కి డాష్ ఇచ్చింది. అంతే, నేను కావాలని చేయలేదు సార్ అని చెప్పింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి చెప్పిన తీరికి ధీరజ్ ఆ బైక్ సైడ్ చూశాడు. అప్పటికే ఆ బైక్ ఒక చెట్టుకి మెల్లిగా గుద్దుకొని ఆగింది. ఆ వైఫ్ అండ్ హస్బెండ్, పాప సేఫ్గా ఉన్నారు. వాళ్ళని ఒక్కసారి చూసి, ఇంకోసారి కార్ జాగ్రత్తగా డ్రైవ్ చేయి, నాలాంటి తిక్క నా కొడుకుని గెలికితే ఇలాగే ఉంటుంది. అసలే అర్జెంట్ వర్క్ మీద వెళ్తున్నా, ఇప్పుడు నీ కారణంగా నా మూడ్ మొత్తం దొబ్బింది. నా మీటింగ్ గనక ఫ్లాప్ అవ్వాలి, నువ్వు ఎక్కడున్నా వెతికి వచ్చి మరీ తంతాను, అర్థమైందా అని ఆ అమ్మాయికి వేలు చూపిస్తూ నాలుక మడత పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చి తన నుదుట పడుతున్న సిల్కీ హెయిర్ని అతడి చేతులతో వెనక్కి అనుకుంటూ మళ్ళీ షర్ట్ హ్యాండ్స్ని కిందికి లాక్కుంటూ వెళ్ళి కారులో కూర్చున్నాడు ధీరజ్. అతడు కొట్టినా కూడా కొంచెం కూడా కోపం లేదు ఆ అమ్మాయికి. ధీరజ్ పైగా వెళ్తున్న అతడినే గుడ్లప్పగించి చూస్తూ ఉంది అతడి స్టైల్కి. అప్పుడే ఆ కారులో ఉన్న ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఇద్దరు కార్ దిగి, ఓయ్ శ్రీవల్లి, ఏంటే వాడెవడో నీ మీద చేయి చేసుకుంటే అలా నోరు మూసుకొని ఉన్నావు, నువ్వెవరో నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో వాడికి చెప్పకపోయావా, మూసుకొని పోయేవాడు
వేస్ట్ ఫెలోగాడు, వాడు అన్నీ తిడుతూ ఉంటే అలా మూసుకొని కూర్చున్నావేంటే? నీకు నోరు లేదా? మీ డాడీ మీ అన్నయ్య పేరు చెప్తే ఈ బిజినెస్ రంగమే వణుకుతుంది. అలాంటిది వాడెవడి చేతిలో దెబ్బతిన్నావేంటే? కాస్తైనా సిగ్గులేదు నీకు అన్నారు శ్రీవల్లి ఫ్రెండ్స్. ఎహే ఆపండి మీ గోల. వాడేదో అర్జెంట్ వర్క్లో ఉన్నాడు. నేను వెళ్ళి కార్ డాష్ ఇస్తే వాడికి మండదా? వాడు అలా రియాక్ట్ అవ్వడంలో తప్పు లేదులే. పైగా బాగున్నాడే వాడు. వాడి కోపం నచ్చింది నాకు. పైగా ఫస్ట్ టైం నన్ను టచ్ చేసిన మగాడే. వాడిని ఎలా మర్చిపోతాను అంది శ్రీవల్లి వెళ్తున్న ధీరజ్ కార్ని చూస్తూ. ఒసేయ్, నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటే? నిన్ను కొట్టినవాడు బాగున్నాడంటున్నావు అని అరిచింది శ్రీవల్లి ఫ్రెండ్. ఒసేయ్, నాకేం పిచ్చి పట్టలేదు. వాడంటే పిచ్చి పట్టేలా ఉంది, కానీ ముందు వాడి అడ్రస్ తెలుసుకోవాలి అంటూ ధీరజ్ వెళ్తున్న కార్ నెంబర్ నోట్ చేసుకోవడంతో వాళ్ళ నాన్న పిఏకి కాల్ చేసి, హలో రవి అంకుల్, నేను మీకు ఒక కార్ నెంబర్ పంపించాను. నాకు ఈ కార్ ఓనర్ డీటెయిల్స్ 10 నిమిషాల్లో కావాలి అని ఆర్డర్ వేసి ఫోన్ పెట్టేసింది శ్రీవల్లి. ఇంత మొండి దానివేంటే? అనుకున్నది సాధించేదాకా వదలవు, కానీ వాడు నీకన్నా మొండివాడిలాగా ఉన్నాడే, వాడితో తట్టుకోగలుగుతావా అని అంది శ్రీవల్లి ఫ్రెండ్. వాడు నన్ను తట్టుకుంటాడో నేను వాడిని తట్టుకుంటానో తర్వాత చూద్దాం, కానీ పదవే ముందు మిమ్మల్ని దింపేసి నేను డాడీ దగ్గరికి వెళ్ళాలి. నన్ను ఎందుకో అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు. మనం మళ్ళీ ఈవినింగ్ అయినా రేపైనా మీట్ అవుదాం అని చెప్పి శ్రీవల్లి వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ ఇంట్లో దించేసి వాళ్ళ డాడీ ఆఫీస్కి స్టార్ట్ అయ్యింది. ఇక ధీరజ్ అరవింద్ గారి ఆఫీస్కి వెళ్ళి అరవింద్ గారిని ఆయన అబ్బాయి క్రాంతిని పరిచయం చేసుకొని కాసేపు నార్మల్ టాపిక్స్ మాట్లాడుకొని మీటింగ్ టైం అవ్వడంతో అతడు ఇవ్వాల్సిన ప్రజెంటేషన్ అంతా కూడా చిన్న భయం కూడా అతడి కళ్ళల్లో లేకుండా అంతమంది ముందు చాలా సూటిగా స్పష్టంగా అతడి రఫ్ వాయిస్తో చెప్పి అక్కడ ఉన్న అందరి మనసులు గెలిచేశాడు అతడి ప్రజెంటేషన్తో. అతడు ఇస్తున్న ప్రజెంటేషన్కి అక్కడ ఉన్న వాళ్ళ రియాక్షన్ చూసి ఆల్రెడీ వాళ్ళకి అది నచ్చింది అని అర్థమైపోయింది. ధీరజ్ ఫేస్లో ఒక గర్వం లాంటి చిన్న నవ్వు ఇలా వచ్చి అలా మాయం అయిపోయింది. ధీరజ్ ప్రజెంటేషన్ కంప్లీట్ అవ్వగానే ఆ రూమ్లో లైట్స్ ఆన్ అవ్వడంతో అరవింద్ గారు ముందుగా లేచి క్లాప్స్ కొడుతూ, ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్, చాలా బాగా ఉంది నీ ప్రజెంటేషన్, ఈ ప్రాజెక్ట్ మీ కంపెనీకి ఇస్తున్నాను అని హగ్ చేసుకుంటారు ధీరజ్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని హ్యాపీగా ధీరజ్ కూడా అరవింద్ గారిని హగ్ చేసుకొని ఆ తర్వాత క్రాంతిని హగ్ చేసుకుంటాడు. హాయ్ మిస్టర్ ధీరజ్, నీ గురించి డాడీ నాకు ఇవాళే చెప్పారు. నీ ప్రజెంటేషన్ అయితే అద్దిరిపోయింది, సూపర్ అని చెప్పి ధీరజ్ని అరవింద్ గారి క్యాబిన్కి తీసుకువెళ్ళి అతడికి స్పెషల్గా కాఫీ చెప్పి ఆ కాఫీ వచ్చాక అరవింద్ గారు క్రాంతి ధీరజ్ కాఫీ తాగుతూ వాళ్ళు చేయబోయే ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే డాడీ మే ఐ కమిన్ అంటూ డోర్ ఓపెన్ చేసి మరీ అడుగుతున్న తన కూతుర్ని చూసిన అరవింద్ గారు, ఇది నీ ఆఫీస్ రా, పర్మిషన్ ఎందుకు అని ఆ క్యాబిన్లోకి వస్తున్న శ్రీవల్లిని చూస్తూ అన్నారు అరవింద్ గారు. అక్కడ శ్రీవల్లిని చూసి కాస్త అంటే కాస్త షాక్ అయ్యాడు ధీరజ్ బాబు. శ్రీవల్లి ముందు వెళ్ళి అరవింద్ గారిని హత్తుకొని ఆ తర్వాత క్రాంతిని చూసి హాయ్ అన్నయ్య అని అక్కడ ఇంకొక పర్సన్ ఉండడంతో అతడిని చూసి నువ్విక్కడా అని ప్రశ్నార్థకంగా చూసింది ధీరజ్ వైపు. ధీరజ్ బాబు కూడా శ్రీవల్లినే చూస్తూ ఉన్నాడు. బేబీ, నీకు ధీరజ్ తెలుసా అన్నారు అరవింద్ గారు. నో డాడ్, ఇంతకుముందు ట్రాఫిక్లో చూశాను తనని. ఈయన ఇక్కడ మన ఆఫీస్లో ఏం చేస్తున్నారు అని అడిగింది శ్రీవల్లి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.